లడ్డు కల్తీ గురించి మనం ఏం మాట్లాడతాం? మన హ్మ్. ప్రభుత్వం వచ్చాక జరిగింది. కల్తీ జరిగితే దాని ఓనర్‌ని కదా ప్రశ్నించాలా? హ్మ్. ఓనర్‌ని కాకుండా జగన్ గారినో, లేకపోతే వైవి సుబ్బారెడ్డినో, ఇంకొక రెడ్డినో ప్రశ్నిస్తే ఏమొచ్చింది? అసలిప్పుడు కల్తీ మొత్తం ఎంటైర్ లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూని గాని, జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యిని గాని టెస్ట్ చేసినోడే లేడు గదా! అసలు ఎప్పుడోది సార్. ఎప్పుడో 2 ఏళ్ల మరి క్రితం లడ్డు తీసుకొచ్చి ఇప్పుడు టెస్ట్ చేస్తారు. అప్పుడు ఉన్నాయా? మేము కల్తీదిచ్చామని ఎవరో చెప్తే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్‌ని బేస్ చేసుకొని అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి ఉందా? సుప్రీంకోర్టు చెప్పిందేంటి ఇటీవల? కన్ఫెషన్ స్టేట్మెంట్‌లు ఎఫ్ఐఆర్‌కి ఆధారాలు కాదు అని కదా చెప్పింది. సార్ 100% అది ఆధారాలు కాదు అని వారికి తెలుసు సార్. హ్మ్. సార్ 100 రోజుల్లో 100 రోజే మనం కంప్లెయింట్ ఇచ్చినామంటే 100 రోజులు క్వాలిటీ నెయ్యి ఇచ్చారు. 100 రోజుల తర్వాత కల్తీ నెయ్యి వచ్చింది. హ్మ్. అంటే 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 చంద్రబాబు గారి టైంలో కూడా ఒక 10 ట్యాంకర్లు, 20 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. పంపించారు. అది ప్రొసీజర్ అది అంటే కంటిన్యూస్. టెస్టులకు వచ్చినప్పుడు ఇది క్వాలిటీ తక్కువ ఉంది. ఇది వెనక్కి పంపించండి. హ్మ్. ఇప్పుడు పాలు కూడా ఎవరైనా మనకు పర్చేసింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్వాలిటీ లేకపోతే ఇది ఇదిగో డేట్ అయిపోయింది. హ్మ్. ఇదిగో ఇది డేట్ ఇది మాకు పనికిరాదని వెనక్కి పంపిస్తాం. హ్మ్. ఆ ఒక్క రోజే తప్పు జరిగింది. హ్మ్. ప్రతిరోజు తప్పు జరిగితే మనం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పట్టుకొని ఉండాల్సింది కదా! హ్మ్. 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 లేదు జగన్ గారే కల్తీ అని మనకు అనిపించినప్పుడు హ్మ్. అతని కాంట్రాక్ట్ ఆపేసి మనం కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి ఉండాలి కదా! అవును. అది చేయలేదుగా. హ్మ్. ఆపేసి నందినికి ఇచ్చుకుందాం, లేకపోతే మనకు నచ్చిన సంఘానికి ఇచ్చుకుందాం, హెరిటేజ్‌కి ఇచ్చుకుందాం. అసలు మనమే ఒక పాల ఫ్యాక్టరీ పెట్టేద్దాం. హ్మ్. అంతే కదా! టీటీడీ నుంచి పెట్టొచ్చు. ఇంకొకటి స్వామి హ్మ్. వారికి చెందడం ముఖ్యం కానీ వీరిచ్చారా, వారిచ్చారా మాకెందుకు సార్? హ్మ్. హ్మ్. సార్ కొండ మీద రాజకీయం చేయకూడదు అన్నప్పుడు హ్మ్. రాజకీయ నాయకులను తీసుకొచ్చి కొండెక్కించడం ఏంటి సార్? అదే కదా! కొండ మీద నుంచే ప్రక్షాళనంటే కొండ ఇది మీదనే గందరగోళం అయిపోయింది. సార్ ఏ ప్రభుత్వం అయినా సార్ రాజకీయ నాయకులను ఎక్కించి ఎమ్మెల్యేలని డైరెక్టర్ పోస్టులో పెట్టేస్తే హ్మ్. ఇక కొండ మీదకి ఆటోమేటిక్‌గా రాజకీయ నాయకులు వెళ్ళిపోయినట్టే. అంతే కదా! భయం, భక్తి లేని వ్యాపారస్తులని, రాజకీయ నాయకులని కొండెక్కిస్తే హ్మ్. వ్యాపారం జరక్క, రాజకీయం జరక్క, స్వామివారి సేవ ఎలా జరుగుతుంది సార్?